The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Let's turn to John's Gospel chapter 2, that marriage incident. కాబట్టి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ వివాహానికి సంబంధించినటువంటి సందర్భం మనం చూస్తాం. John's Gospel chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయం The first 11 verses responsively. మొదటి 11 వచనాల్ని మార్చి చదువుకుంటాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. And both Jesus was called and his disciples to the marriage. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, Jesus said unto her, Woman, what have I to do with thee? Mine hour is not yet come. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యేసు ఆ బాణను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువల్ల ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we thank thee for these dear ones sacrificing their time, their money, their energy, their comforts. Though they are tired because of their colleges and duties, they have entered into thy house. We are so thankful unto thee. మా ప్రేమికులైనటువంటి మా పరలోక తండ్రి, మా ప్రియులైనటువంటి వారు ప్రభువా, వారి యొక్క కాలేజీల్లోనూ వారి యొక్క ఉద్యోగ స్థలాల్లో ఎంతో అలసిపోయి పని కలిగినటువంటి తండ్రి వారి సమయమును వారి యొక్క తండ్రి ప్రభా సమయము వారి యొక్క శక్తిని వారు ఇచ్చించి ప్రభా మంది వందరానికి వచ్చిన దాన్ని బట్టి నీకు ఎంత వందనాలు. O Lord, honor their faith. ప్రభా దయచేసి వారి యొక్క విశ్వాసమును గణపరచండి. Both of us, as we are standing before their precious people, we do acknowledge that we are foolish and unworthy. మేమిరువురం కూడా ప్రశస్తమైన నీ ప్రజల ఎదుట నిలబడతా ఉంటున్నాగా మేమిద్దరం కూడా బుద్ధిహీనులము అయోగ్యులమను ఒప్పుకొంచున్నాం. That's why all of us, whether we are standing or sitting, we are looking unto thee, so that the Holy Spirit may minister the words of life unto us. అంచేత ప్రభా మేము కూర్చున్న వారమైనా నిలబడినటువంటి వారమైనా దేవుని పరిశుద్ధాత్ముడు తన యొక్క జీవవాక్యమును మాకు అందించాలని మేము కోరుచుంటున్నాం. Thank you for the good time of singing and music which thou hast granted unto us. మీరు మాకు అనుగ్రహించినటువంటి చక్కటి సంగీతము పాటల యొక్క సమయమును బట్టి నీకు వందనాలు. We are bringing all of us under the sprinkling of thy precious blood. మా అందరినీ కూడా నీ ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణ కింద తెచ్చుకొనుచున్నాం. Anoint every one of us either to receive the word from thee, O Lord, to deliver it, even to hear it, to obey to it. O Lord, give us thy grace. ప్రభా మా అందరికి కూడా కావాల్సిన కృపను అనుగ్రహించండి. నీ వాక్యాన్ని ప్రభా వినటానికి దానికి లోబడటానికి అదే సమయంలో వాక్యం చేపట్టడానికి కూడా కావాల్సిన కృపనివ్వండి. This evening time, the enormous power in thy name may be our portion. ప్రభా యొక్క సాయంకాల సమయంలో నీ నామములో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తి మా భాగముగా మీరు చేయండి. Ascribing all glory unto thy holy name, expecting great things. In Jesus' precious name we pray. సమస్తమైనటువంటి ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ గొప్ప సంగతులు మీ నుంచి ఆశిస్తూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Every one of us, whether we are young or old, because Brother Walter is telling I am a old person. So whether we are young or old, everyone wants to be happy. That's why the old man read the Bible, joy, joy, joy. Isn't it? కాబట్టి మనం యవనస్తులమైన వృద్ధులమైన ప్రతి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుతారు. అంచేత ఇందాక చెప్పారు సోదరు వాల్టర్ గారు వృద్ధుడని, ఆయన కూడా జాయ్ జాయ్ అని సంతోషం అని పాట పాడుతూ వచ్చాడు. Yeah, undoubtedly we are old people. నిస్సందేహంగా మేము వృద్ధులమే. But many of you are young people. అయితే మీలో చాలా మంది యవనస్తులు. Every one of us, we want to be happy and joyful in this life. మళ్ళీ ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క జీవితంలో సంతోషంగా ఆనందంతో ఉండాలని కోరుతుంటాం. Not only that, అంతేకాదు those of us who are born again, who are working for the Lord, మళ్ళీ ఎవరైతే తిరిగి జన్మించినామో ప్రభు కొరకే పని చేస్తుంటున్నామో, in some
capacity or other, maybe in the ministry of singing or music or sharing our testimony here and there in the work of evangelism, in whatever service we are rendering unto the Lord, every one of us, we want to be successful and our service must be useful. కాబట్టి మనలో మన సామర్థ్యం కొలది ఒకవేళ మన పరిచర్య అది ఒకవేళ సంగీత వాయిద్యాలు వాయించేది కావచ్చు, పాటలు పాడేది కావచ్చు, లేక ఆయా స్థలాల్లో సాక్ష్యం పంచుకునేటువంటిది కావచ్చు, ఏదైనా కూడా మన పరిచర్య విజయవంతంగా ఉండాలని ప్రభు చేత వాడబడాలని మనం ఆశిస్తుంటాం. And the question is, how can we be happy or joyful, or how can our life will be useful unto the Lord? ప్రశ్న ఏంటంటే ఏ రీతిగా మనం సంతోష ఆనందాలతో ఉండగలుగుతామో, ఏ రీతిగా మనము దేవుని చేతిలో ఉపయోగకరంగా ఉండగలుగుతాం. From the very mouth of Mary, the golden rule is mentioned in verse 5 to be happy. కాబట్టి సంతోషంగా ఉండటానికై మరియా నోటి నుండి వచ్చినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి నియమము మనం 5వ వచనంలో చూస్తాం. Whatsoever he saith unto you, do it. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. Yes. If you want to know and experience the joy in our service, నిజంగా మన యొక్క సేవలో ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని అనుభవించాలని or కోరుతున్నట్లయితే, if you want to know and experience the peace and also the blessings upon our ministry, మన యొక్క పరిచర్య మీద సమాధానము లేక ఆ యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నట్లయితే, or if you want to do the things which are well pleasing in his sight, లేక ఆయన దృష్టికి ప్రీతికరమైన ఇష్టమైన సంగతులు చేయాలని కోరుతున్నట్లయితే, or if you want our prayers to be answered, లేక మన ప్రార్థనలకు జవాబు రావాలని మనం కోరుతున్నట్లయితే, or if you are seeking for the enlargement of your ministry, suppose if you are in some full time or like that, లేక మరి మన యొక్క పరిచర్య విశాలపరచబడాలని, ఉదాహరణకి సంపూర్ణ సేవలో అలా ఉన్నట్లయితే, and if you want the need, the guidance of the Lord in every matter of our life, మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ప్రభు యొక్క నడుపుదల కావాలని మనం కోరుతున్నట్లయితే, simple answer is, దానికి సరళమైన జవాబు or ఏంటంటే, the golden rule is, దానికి ఈ ప్రశస్తమైన లేక బంగారు నియమం ఏంటంటే, do whatsoever he saith unto you. ఆయన మీతో చెప్పునది చేయుడి. If you obey this rule, ఈ నియమాన్ని మీరు లోబడినట్లయితే, you will be always filled with the glory of his presence. మీరు ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధి యొక్క మహిమ చేత నింపబడతారు. You can enjoy his power all the time. ఎల్లప్పుడూ కూడా ఆయన శక్తిని మీరు You అనుభవించగలుగుతారు. can experience the blessings of the Lord all the time. ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క ఆశీర్వాదాలని మనం అనుభవించగలుగుతాం. Sometimes the Lord may say contrary to our opinions. కొన్నిసార్లు ప్రభు మన యొక్క అభిప్రాయాలకి వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. The Lord who spoke 2000 years ago, he is willing to speak to you and to me even today. 2000 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి ప్రభు నేడు నీతో నాతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. In the limited time, maybe 35 to 40 minutes. ఈ కొద్ది సమయంలో దాదాపు 35 నుండి 40 నిమిషాల్లో, Because after this we have to go to Yusuf Goda for the anniversary meeting. ఏం చేద్దంటే దీని తర్వాత యూసుఫ్ గూడలో వార్షికోత్సవ కూడికలు ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాం. We are going to see some of the important truths about the Lord's speaking to us. ప్రభు మనతో మాట్లాడు విషయము గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మనం చూడబోతున్నాం. From chapter 2 verse 5. 2వ అధ్యాయం 5వ వచనంలో నుండి, Whatsoever he saith unto you, do it. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. The Lord who spoke 2000 years ago, how he is going to speak even today. 2000 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి ప్రభు ఆయన నేడు ఏ రీతిగా మాట్లాడతాడు, How he speaks to us. ఏ రీతిగా మాట్లాడతాడు. Number 1, మొదటిది, the Lord always speaks authoritatively. When the Lord speaks, there won't be any doubt in it. చూడండి, ప్రభు ఎల్లప్పుడు కూడా అధికారముతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ఏ అనుమానము సందేహం అనేది ఉండదు. His voice may be still small voice from the word of God or from the situations, but whatever he speaks to us, there won't be any doubt in it. Very authoritatively he speaks. చూడండి, ఆయన స్వరము మన దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మెల్లనైన నిమ్మలమైన స్వరం వినబడొచ్చు, లేక ఆయా పరిస్థితుల ద్వారా అలాంటి స్వరం వినబడొచ్చు, కానీ ఆయన మాటలు అనేవి అధికారంతో కూడినటువంటి మాటలు, దాంట్లో ఏ సందేహం ఉండదు. When the Lord speaks, there won't be any doubt in it. చూడండి, ప్రభు మాట్లాడినప్పుడు దాంట్లో ఏ అనుమానం ఉండదు. So he speaks very authoritatively. అంటే ఆయన ఎంతో అధికారంతో మాట్లాడేవాడు. So in verse 5 it is written, అందుకని 5వ వచనంలో రాయబడింది, do it. మీరు చేయుడి. Oh, what an authority it is. చూడండి, ఎలాంటి అధికారంతో కూడిందో అది. Even when he called the disciples to follow him, చూడండి, శిష్యులను కూడా తను వెంబడించమని పిలిచినప్పుడు, many people, okay, we can see it is an invitation from the Lord, follow me. చూడండి, చాలా మందికి మనం చూస్తాము అది ప్రభు నన్ను వెంబడించడం అనేటువంటిది ఆహ్వానం ఆయన నుండి. The Lord says, follow me. ప్రభు అన్నాడు నన్ను వెంబడించండి అని. If you see from another direction, మనము వేరొక దిశగా చూసినట్లయితే, follow me. నన్ను వెంబడించు, What does it mean? దాని అర్థం ఏంటి? It is a commandment. There is no please follow me. If you want to follow me, follow me. Nothing like that.
follow me. That is, it is an authoritative word. చూడండి, అక్కడ వెంబడించుము అనేటువంటి ఆ మాట ఆయన చెప్పినప్పుడు నీకు ఇష్టమైతే వెంబడించు, దయచేసి వెంబడించు అని చెప్పట్లేదు, కానీ అధికారముతో ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నటువంటి మాట అది. When there is any doubt in any matter in your life, it is always better to affirm it, because the Lord speaks very authoritatively. చూడండి, నీ జీవిత విషయంలో ఏదైనా అనుమానం ఉన్నట్లయితే ప్రభుని మరలా అడగాలి. ఎంచేతంటే ప్రభు మాట్లాడినప్పుడు అధికారంతో ఆయన మాట్లాడేటువంటి వాడు. Sometimes when we do something, shall I do it, or I am not in a position to decide. When such doubt is there, it is better to confirm it again and again. చూడండి, అంచేత మనం ఏదైనా చేయడానికి మునుపుగా నేను చేయవచ్చా లేదా, అనుమానం ఉంది, తీర్మానం చేయలేకపోతున్నాను అనేటువంటి సందర్భాల్లో ఆ సంగతిని నిర్ధారించుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. Because when he is the Lord, he has sovereign right to dictate us. ఎంచేత ఆయన ప్రభు అయి ఉన్న కారణం చేత ఆయన మనకి శాసించడానికి సార్వభౌమ అధికారం కలిగిన వాడు. And when the Lord says something, never question it. అంచేత ప్రభు తర్వాత ఏదైనా చెప్పినప్పుడు మరలా ప్రశ్నించకూడదు. Some of the people in the Bible, బైబిల్లో కొందరు in Luke 6:46, లూకాసు వార్త 6:46లో what the Lord is telling, ప్రభు ఏమంటాడు? Luke 6:46, లూకాసు వార్త 6:46 నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? when you are calling him as Lord and Lord, you have to obey whatever he says. అందుకని ఆయనని ప్రభువా ప్రభువా అని మనం పిలుస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలకు మనం లోబడాలి. So how the Lord speaks? కాబట్టి ప్రభు ఎలాగ మాట్లాడతాడు? Very authoritatively. ఎంతో అధికారంతో మాట్లాడతాడు. When doubt is there, never go forward. You confirm it with the Lord and then go. కాబట్టి అందుకని అనుమానం ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ముందుకు వెళ్ళకూడదు, కానీ దాని ప్రభు దగ్గర మరలా నిర్ధారించుకొని ముందుకు సాగాలి. Why? ఎందుకని? There is a proverb in Telugu. తెలుగులో సామెత ఉంది, అనుమానము. ఇదందరూ చెప్తారు, ఏదైనా వెరస అడిగితే చెప్పరు కానీ వచనాలు అడిగితే చెప్పరు, ఇవన్నీ బాగా చెప్తారు. అనుమానం పెనుభూతం, isn't it? అనుమానము పెనుభూతం. Yes, don't do anything with doubt. కాబట్టి అనుమానంతో ఏం చేయకూడదు. అలాగే If the Lord speaks, there won't be any doubt. ప్రభు మాట్లాడినప్పుడు ఏ అనుమానం ఉండదు. He talks very affirmatively. ఆయన ఎంతో ఖచ్చితంగా ఆయన చెప్పి మాట్లాడేటువంటి వాడు. Not only that, అంతేకాదు, how the Lord speaks? ప్రభు ఎలా మాట్లాడతాడు? Yes, he talks to you and to me very personally. ఆయన నీతో నాతో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి వాడు. In verse 5, 5వ వచనములో whatever he said unto you, he and you, very personal relation. అక్కడ మాట గమనించండి, ఆయన మీతో అంటే వ్యక్తిగతమైనటువంటి సంబంధం అది. Yes, when the Lord speaks, చూడండి, ప్రభు మాట్లాడినప్పుడు when you are praying for something, మీరు దేని గురించి అయినా ప్రార్థన he చేస్తున్నప్పుడు will speak to you very personally. ఆయన వ్యక్తిగతంగా మీతో మాట్లాడతాడు. Other people may confirm it. ఇతరులు దాన్ని నిర్ధారించవచ్చు. Yes, but God will speak to you. అయితే ప్రభు నీతో మాట్లాడతాడు. The God who is speaking with other people about you will surely speak to you directly. చూడండి, ఇతరుల ద్వారా నీ గురించి మాట్లాడేటువంటి దేవుడు ఖచ్చితంగా నీ విషయం కాబట్టి నీతో మాట్లాడతాడు. Because everybody is having equal access to the Lord. ఎందుకంటే ప్రభు యొద్దకు ప్రతి వాళ్ళకు కూడా సమానమైనటువంటి ప్రవేశం ఉంది. Suppose somebody may come and say, ఉదాహరణకి ఎవరైనా వచ్చి అంటారు, God spoke to me about your life. నీ జీవితాన్ని గురించి ప్రభు నాతో మాట్లాడాడు. Don't take any hasty step. అప్పుడు వెంటనే తీర్మానం తీసుకొని అడుగేయద్దు. Why? ఎందుకని? You have to confirm it. నువ్వు దాన్ని నిర్ధారించుకోవాలి. Lord, you have spoken to me, to other people about me. Why can't you speak to me? ప్రభు ఇతరులతో మాట్లాడావట నా గురించి, మరి నాతో మీరు ఎందుకు మాట్లాడారు అని నిర్ధారించుకోవాలి ఆ I విషయం. know many young people who are misguided by others' words. ఇక్కడ నాకు చాలా మంది యవనస్తులు తెలుసు, ఇతరులు చెప్పిన మాటల ద్వారా వారు తప్పుదోవ పట్టినటువంటి వారు. Somebody will come and say, God spoke to me about your life. ఎవరో వచ్చి చెప్తారు ఏంటంటే దేవుడు నీ జీవితాన్ని గురించి నాతో మాట్లాడాడు. And if you see carefully, something selfishness will be there behind that. అది జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ మాటల వెనకాల ఏదో స్వార్థం ఉంటుంది. So God speaks to you very personally. అందుకని దేవుడు ఎంతో వ్యక్తిగతంగా మాట్లాడేవాడు. Yeah, he loved you. ఆయన నిన్ను ప్రేమించాడు. He died for you. ఆయన నీ కొరకు మరణించాడు. Then why can't he speak to you? అలాగైనప్పుడు ఎందుకు ఆయనతో మాట్లాడు? He spoke very personally to those servants. ఆ దాసులతో ఎంతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. The day when you are born again, ఏ దినానైతే నువ్వు తిరిగి జన్మించావు, yeah, the day when you are delivered from the clutches of sin, పాపం యొక్క బంధకాల నుంచి నువ్వు విడిపించబడిన దినమున, Romans 6:22 says, రోమాపత్రిక 6:22 రాయబడింది. Romans 6:22, రోమాపత్రిక 6:22 ఆ మాట గమనించండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, yeah, you are redeemed, you are delivered from sin and you have become the
servants of God. ఇప్పుడు మీరు పాపం నుంచి విమోచించబడి దేవునికి దాసులై ఉన్నారు. The day when you are born again, you have become a servant, a child of God. అక్కడ ఏ దినానైతే నువ్వు తిరిగి జన్మించావో నువ్వు దేవుని దాసుడిగా దేవుని బిడ్డగా అయ్యావు. And here when we see, ఇక్కడ ఈ భాగంలో మనం the చూసినట్లయితే Lord spoke to the servants very personally. అక్కడ ఉన్నటువంటి దాసులతో ప్రభు ఎంతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. Mary has not told the servants, మరియా దాసులకు చెప్పలేదు, I will ask Lord Jesus Christ, he will tell to me and I will tell to you. నేను వెళ్ళి యేసు ప్రభువుని అడుగుతాను, ఆయన నాతో చెప్తాడు, నేను మరలా వచ్చి మీకు చెప్తాను అనలేదు. But what she is telling, అదేమంటుంది, he will talk to you directly. ఆయన నేరుగా మీతో మాట్లాడతాడు. He loves you. ఆయన మిమ్మల్ని After ప్రేమిస్తున్నాడు. all, you are his servant. నిజానికి ఆయన దాసులు You మీరు, are his child. మీరు ఆయన పిల్లలు. Mary never told, I will ask the mind of God and I will find what is there in his mind, then I will convey you, I will be the mediator. She never told. అక్కడ మరియా ఏమాత్రం కూడా నేను వెళ్ళి ఆయనతో మాట్లాడతాను, ఆయన మనసులో ఏంది తెలుసుకుంటాను, ఆ మనసులో ఉన్నటువంటి సంగతులు వచ్చి మీకు చెప్తాను, మధ్యవర్తిగా ఉంటాను అని అలాంటి ఏం చెప్పలేదు. Yes, he will speak to you. ఆయన నీతో మాట్లాడతాడు. The guests to that feast may not be knowing from where the wine has come. ఆ వివాహానికి వచ్చినటువంటి వారికి ఆ అతిథులకు తెలియకపోవచ్చు ఎక్కడి నుంచి ద్రాక్షరసం వచ్చిందని. Even the governor of the feast, he don't know, however great he may be. చూడండి, అక్కడ ఎంతో గొప్ప వాడైనా కూడా విందు ప్రధానికి కూడా తెలియదు ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందని. But only the servants knew. కేవలం దాసులకు మాత్రమే తెలుసు. When you become a child of God, మీరు దేవుని బిడ్డగా అయిన తర్వాత, when you become a servant of God, మీరు దేవుని దాసుడిగా మారిన తర్వాత, the greatest privilege is you can hear the voice of God in all the situations. నీకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని స్వరం వినగలిగేటువంటిది. How God speaks? దేవుడు ఎలా మాట్లాడతాడు? Mainly through his word. చూడండి, ఆయన ప్రాముఖ్యంగా ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. That's why we encourage every person, whether young or old, we have to spend more time with the word of God. అంచేత ప్రతి వ్యక్తిని, వాళ్ళు యవనస్తులైనా వృద్ధ పెద్దవాళ్ళైనా ప్రోత్సహించేది ఏంటంటే మేము దేవుని వాక్యంతో ఎక్కువ సమయం గడపాలని. In my own life, నా సొంత జీవితంలో I told probably a couple of times. నేను బహుశా 2-3 సార్లు చెప్పి ఉంటాను. In 1982, when I joined in the government department as a civil engineer, 1982 సంవత్సరంలో ప్రభుత్వంలో నేను సివిల్ ఇంజనీర్ గా ఉద్యోగంగా చేరినప్పుడు there was a great demand for civil engineers in the Gulf countries. ఆ దినాల్లో ఈ గల్ఫ్ దేశాల్లో సివిల్ ఇంజనీర్స్ కొరకైనటువంటి గొప్ప అక్కడ మరి చాలా మంది అడుగుతా ఉండినారు అక్కడ. Because there was so much civil construction works are going on roads and buildings. ఏంటంటే ఆ దినాల్లోనే గల్ఫ్ లో, ఆ దినాల్లోనే ఈ బిల్డింగులు రోడ్లు వేస్తున్నటువంటి క్రొత్త దినాలు అవి. And some of the people who are working under me, నా క్రింద పనిచేస్తున్నటువంటి కొందరు, they left for Iraq. వారు ఇరాక్ వెళ్ళారు. And they were getting so much, salaries. చాలా జీతాలు వాళ్ళకి వస్తా ఉండినాయి. Here in the government I was getting in 1982, it was around 1700 or 1800 like that. నేను 1982లో ప్రభుత్వంలో నాకు వచ్చినటువంటి ఉద్యోగ మరి జీతము 1700-1800 మాత్రమే. And in those days, if we go to Iraq or Iran, like Iraq, that is around 25,000 they are giving per month. కాబట్టి అక్కడ ఆ దినాల్లో ఇరాక్ గాని వెళ్ళినట్లయితే 25,000 వారు ఇచ్చేవారు నెలకి. Always 12 to 13 times. అంటే దాదాపుగా 12 నుండి 13 రెట్లు ఎక్కువ. I was not having any problem also. I was not married. That clearly shows that if you are married, you will have problem. నాకే సమస్యలు లేవు ఎప్పుడు ఎంచేత అంటే పెళ్లి కాలేదు. ఇది ఏం చూపిస్తుంది అంటే పెళ్లి అవుతే సమస్యలు ఉంటాయని. You can ask after the meeting, Brother Israel. So, okay. Now, see, 12-13 times the salary. కాబట్టి 12 నుండి 13 రెట్లు ఎక్కువగా జీతం. And then I was very much tempted. కాబట్టి నాకెంతో శోధన కలిగింది. I am alone, all alone. నేనైతే ఒంటరిగా ఉన్నాను. I am from somewhere from Godavari district. మాది ఇక్కడ గోదావరి ప్రాంతం When I చెందినవాడిని. leave my native place, whether it is Hyderabad or Iraq, it makes no difference. కాబట్టి నేను హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి మా స్వస్థలం అది ఒకవేళ అక్కడ గోదావరి, నేను హైదరాబాద్ లో ఉన్నా ఇరాక్ లో ఉన్నా ఏంది ఈ తేడా. So in engage, I was born again at the time. ఆ సమయంలో నేను తిరిగి జన్మించాను. In the engage itself, I can earn more and then later I can work for the Lord. కాబట్టి నేను అనుకున్నాను ఏంటంటే యవన ప్రాయంలోనే నేను బాగా పనిచేసి జీతం సంపాదించిన తర్వాత ఇప్పుడు పెద్దగా తర్వాత ప్రభు సేవ చేస్తాను. And 6 to 7 people who are working under my control, they left for the country. కాబట్టి నా క్రింద పనిచేస్తున్నటువంటి వారు దాదాపుగా 6 నుండి 7 మంది వారు ఆ దేశానికి పనిచేయడానికి And they వెళ్ళారు. have influenced those contractors to call me also, paying more salary. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ పై వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడి నాకు ఎక్కువ జీతం ఇప్పిస్తామని మాట్లాడారు. So ultimately they agreed for 30,000. చివరికి 30,000 ఇస్తామని వారు ఒప్పుకున్నారు. In India, maximum 2,000 in those days, and there 30,000 means you can imagine
కాబట్టి ఒకసారి ఊహించండి, ఆ దినాల్లో భారతదేశంలో 2,000 ఇస్తారు, అక్కడ 30,000 అంటే ఊహించండి. In the dreams I was in the plane. కాబట్టి నా కలల్లో విమానంలో వెళ్తున్నట్లుగా ఉండి నాకు. So then I started praying. కాబట్టి అప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. Lord, today you speak to me. ప్రభువా, ఈ రోజు నాతో You are a మాట్లాడండి. God who speaks very personally. ప్రభువా, మీరు ఎంత వ్యక్తిగతంగా మాట్లాడే దేవుడు. And the contract is for 1 year. కాంట్రాక్ట్ అది 1 సంవత్సరం So కొరకు. if they are satisfied, they will renew it for 1 more year like that. కాబట్టి ఒకవేళ వాళ్ళకి తృప్తి పొందినట్లు అవుతే మిమ్మల్ని బట్టి తర్వాత ఒక సంవత్సరం అట్లాగిన వాళ్ళు మీ యొక్క పని ఖరారు చేస్తుంటారు. So Lord, speak to me whether I should leave for Iraq or not. ప్రభు, నేను ప్రార్థన చేశాను, ప్రభా నేను ఇరాక్ వెళ్ళాలా వెళ్ళకూడదా అని ప్రార్థన చేస్తూ వచ్చాను. On that day, ఆది నాన్న day of interview, ఇంటర్వ్యూ దినాన I wanted to attend the interview. ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నాను. In some hotel they arranged the interview. ఒక హోటల్లో ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. Of course, everything is finalized, just only nominal interview, just showing my face and signing the agreement for 1 year for 30,000. చూడండి, అప్పటికి అన్ని కూడా ఖరారు అయిపోయినా కేవలము ఏదో అక్కడ వెళ్ళి నా ముఖం చూపించడము, సంతకం చేయటము, దాని తర్వాత అక్కడ నుంచి వెళ్ళి So I was reading my daily portion. అప్పుడు నా అనుదిన ధ్యానములో నా భాగం చదువుతున్నాను. On that day, ఆ రోజు my daily portion was నా దిన భాగము James chapter 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Yeah, James chapter 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. How God talks to us very, very clearly. ఇలాగా దేవుడు ప్రభు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు. As I was reading chapter 4 of James in 1982. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 1982లో నేను చదువుతున్నాను. When I came to verse 3 and 4. 3-4 వచనాలు నేను వచ్చినప్పుడు James chapter 4, I'm sorry, 13 and 14, not 3 and 4, 13 and 14. 13-14 క్షమించండి. యాకోబు 4:13-14. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు. Carefully you see. చాలా జాగ్రత్తగా చదువుతుంది. How God very specifically, very directly, very personally speaks to us when we read the word of God. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రభు ఎంత సూటిగా, ఎంత నిర్దిష్టంగా, వ్యక్తిగతంగా మాట్లాడుతాడు చూడండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించం రండని చెప్పుకున్న వారలారా. ఎంత బాగుంది, బాగుందా? బాగుంది కదా. Today or tomorrow I will go to a far off country and I will be there for 1 year and for the sake of money. నేడైనా రేపైనా ఒక పట్టణానికి దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరము వ్యాపారం చేసి లాభం సంపాదించం రండి అని చెప్పుకుని వాళ్ళారా. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. నిజమే. మీ జీవం ఏ పాటిది అంటే నువ్వు చచ్చిపోతావు. అంటే నువ్వు చచ్చిపోవచ్చని. God told very, very clearly, if you go to Iraq, you will never come back. You will be going in plane and coming back in box. ప్రభు స్పష్టంగా చెప్పాడంటే నువ్వు ఇరాక్ గాని వెళ్ళినట్లు అవుతే మరలా తిరిగి వచ్చేది, వెళ్ళేది విమానంలో వెళ్తావు కానీ తిరిగి వచ్చినప్పుడు శవపేటికలో పెట్టి పంపిస్తారు. పెట్టెలో ఎగిరిపోతావు, తాళం వేసి తర్వాత దానికి తాళం వేసి they will send you. పంపిస్తారు. Very clearly God spoke to me. ప్రభు ఎంత స్పష్టంగా నాతో మాట్లాడాడు. Don't go to Iraq. ఇరాక్ వెళ్ళకూడదని. Don't see that 30,000. అక్కడ 30,000 చూడొద్దని చెప్పాడు. When we pray to God, మనం ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు God loves us more than anybody. ప్రభు మనల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. He talks to us very personally. ఆయన మనతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. I have not gone for the interview at all. అసలు ఆ ఇంటర్వ్యూకే నేను వెళ్ళలేదు. చచ్చిపోతానని కాదు, అంటే చచ్చిపోతానని భయం కాదు. But this is against the word of God. అయితే దేవుని వాక్యానికి విరుద్ధమని. When God speaks so clearly, దేవుడు అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. Why should I go to the interview? నేను ఎందుకు ఇంటర్వ్యూకి వెళ్ళాలి? I told them clearly I will not come. My God has not permitted me. నేను ఎంత స్పష్టంగా వాళ్ళతో చెప్పాను ఏంటంటే నేను రానండి, దేవుడు నాకు అనుమతి ఇవ్వట్లేదు అని God is చెప్పాను. telling, what is your life? దేవుడు అంటున్నాడు నీ జీవం ఏ పాటిది. I have not gone for the interview. అంచేత ఇంటర్వ్యూకి నేను వెళ్ళలేదు. People thought that I was a fool. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు నేను వెరివానని. We have arranged everything, why this man is not joining? ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేశాక కూడా ఎందుకు ఈయన రావట్లేదు అనుకున్నారు. Yes, they do not know my relation with my God. అయితే నా దేవునితో నాకున్న సంబంధం వాళ్ళకి తెలియదు. And later the war started between Iraq and the Iraq war started. దాని తర్వాత ఇరాక్ కువైట్ వారి మధ్యలో యుద్ధం ఆరంభమైంది. And then the people who has gone there, leaving all their goods there, they came here. కాబట్టి అక్కడికి వెళ్ళిన వారు అక్కడున్న వాళ్ళ వస్తువులు వారు అన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసారు. Some of the people, they took loan here, they went to Iraq, and finally the loans were there remaining. కొందరు అవుతే లోన్లు తీసుకొని ఇక్కడి నుంచి ఇరాక్కి వెళ్ళారు, వారు తిరిగి వచ్చేసారు సంపాదించకుండా, లోన్ కూడా తీర్చేది ఉంది ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో వచ్చేసారు. Read the word of God. కాబట్టి దేవుని వాక్యం చదవండి. Yes, the God who spoke to those servants on that day, the God who spoke to the prophets in the Old Testament, He is not changed. He will speak to you even today.
చూడండి, ఆ దినాల్లో అక్కడ దాసులతో మాట్లాడినటువంటి ప్రభు, పాత నిబంధనలో ప్రవక్తలతో మాట్లాడినటువంటి ప్రభు మార్పు చెందలేదు. నేడు కూడా ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. That's why it is very important to read the word of God, meditate the word of God every day. అంచేత ప్రతి దినము కూడా దేవుని వాక్యం చదవటము, దేవుని వాక్యం ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యం. I can tell so many examples. ఇలాగ అనేకమైన ఉదాహరణలు చెప్పగలను. Some of the brothers who are sisters who are sitting here, they can tell so many examples how God spoke to them in their lives. ఇక్కడ కూర్చున్నట్టు కొంతమంది సహోదరులు కూడా చెప్పగలరు దేవుడు వాళ్ళ జీవితాలు ఎలాగ మాట్లాడాడని. I thought of purchasing a flat here. ఇక్కడ ఒక ఫ్లాట్ కొందాం అనుకున్నాను. That 15 years back. 15 సంవత్సరాల I క్రితం was praying and praying. నేను ప్రార్థన చేస్తా ఉండినాను, ప్రార్థిస్తున్నాను. Myself, my wife, and we were praying. నేను నా భార్య కలిసి ప్రార్థన చేస్తా ఉండినాను. And every day I was seeing the advertisements in the Deccan Chronicle. Anybody selling the flat nearby Hebron? కాబట్టి డెక్కన్ క్రానికల్ లో ప్రతిరోజు కూడా చూస్తా ఉన్నాను, ఎవరైనా హెబ్రోన్ చుట్టుప్రక్కల ఇల్లు అమ్ముతున్నారా ఫ్లాట్స్ అని చూస్తా ఉన్నాను. Because sometimes when God speaks to us, we will be overactive, isn't it? ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడినప్పుడు కొంచెం అతిగా చేస్తాం. అతిగా చేసి దెబ్బతిన్నా. That's why I'm sharing with you. Sometimes we will be overactive. కాబట్టి ఎక్కువగా మరి ఎక్కువగా చురుకుగా ఉండి పనిచేస్తుంటాం. So on that day, ఆ రోజు and when I was reading my portion, నా భాగం చదువుతున్నాను, Joshua 1st chapter, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. and you all know very well wherever your feet. అక్కడ మీ అందరికి కూడా తెలుసు కదా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనములో మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. I was very sure in my heart today God is going to give the flat to me. కాబట్టి నా హృదయంలో ఖచ్చితంగా అనిపించింది ఏంటంటే ఈ రోజు ప్రభు నాకు ఫ్లాట్ ఇచ్చేస్తాడు. After praying, ప్రార్థన చేసిన తర్వాత and then I started seeing Deccan Chronicle. Any flats are there nearby? దగ్గరలో ఎక్కడైనా ఫ్లాట్స్ ఉన్నాయా అని డెక్కన్ క్రానికల్ తిప్పేస్తున్నాను. And this Balaji Towers, one flat was there. ఇక్కడ ఉండేటువంటి బాలాజీ టవర్స్ లో ఒక ఫ్లాట్ ఉండింది. That advertisement was given. దాంట్లో అడ్వర్టైజ్మెంట్ చూశాను. Immediately, వెంటనే, Lord, what a great God thou art. ప్రభువా మీరు ఎంత గొప్ప దేవుడు. Joshua 1:3, you have spoken to me. Today I am going to put my foot in that flat. యెహోషువ 1:3 నాతో మాట్లాడావు, ఈ రోజు ఆ ఫ్లాట్ లో నా అడుగు పెట్టబోతున్నాను. And I went there. నేను అక్కడికి వెళ్ళాను, I went with my wife. నా భార్యతో పాటు వెళ్ళాను. And the owner is there. ఆవిడ ఓనర్ ఉన్నాడు. Before he opened his mouth, what is its cost? దాని ధర ఎంత అనేది ఆయన నోరు తెరవటానికి మునుపు I told you, when God speaks to us, we will be little bit overactive. కాబట్టి నేను చెప్పాను కదా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఉన్నదానికంటే కొంచెం అతిగా చేస్తామని. I told to that owner, ఆ ఓనర్ తో చెప్పాను, God has given me this flat. దేవుడు నాకు ఈ ఫ్లాట్ ఇచ్చేసాడు. Today God has spoken to me through the word of God. He doesn't know anything about the word of God. ఆయనకి బైబిల్ అవన్నీ ఏం తెలియదు, నేరుగా ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడు దేవుని వాక్యం ద్వారా, అవన్నీ ఆయనతో చెప్తున్నాను. And he is a staunch Brahmin. ఆయన నిష్ఠగల బ్రాహ్మణుడు. And he is a member in Shivam also there. అక్కడ మఠంలో కూడా ఆయన ఒక సభ్యుడు. And to that man I went and God spoke. See, it is innocence or overactive, I don't know. కాబట్టి అలాంటి వ్యక్తితో మాట్లాడుతున్నది అమాయకత్వమో లేకపోతే అతిగా మాట్లాడనో నాకు తెలియదు. God, out of joy, అదే సంతోషం ఎక్కువ God అయిపోతుంది. has spoken to me. దేవుడు నాతో మాట్లాడాడు. So then I told him, God has given me this flat to me. నేను ఆయనతో చెప్పాను, దేవుడు నాకు ఈ ఫ్లాట్ ఇచ్చాడని. That is 20 years back, అది 15 years back. అంటే 15 సంవత్సరాల క్రితం మాట అది. And earlier in the past day, that fellow wanted to give for 5 lakhs to some person. దానికి ముందు ఎవరికో 5 లక్షలకి ఆ ఇల్లు అమ్మాలనుకున్నాడు. And that person asked 4,50,000. Then I will give. No, only 5 lakhs he was telling. కాబట్టి ఆయన 4.5 ఇవ్వమంటే లేదు 5 లక్షలకే ఇస్తాను అని అన్నాడు. When I said, God has given me this flat, and what is the cost? He told it is 6 lakhs. కాబట్టి నేను ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడు, ఈ ఫ్లాట్ నాకు ఇచ్చేసాడు, దీని ధర ఎంత అంటే అప్పుడు 6 లక్షలని వెంటనే చెప్పేశాడు. And God has spoken to me. దేవుడు నాతో మాట్లాడాడు. And I said yes. నేను అన్నాను సరే అనేసాను. Sometimes overactiveness. కాబట్టి కొన్నిసార్లు ఇట్లా ఎక్కువగా చేస్తున్నా. So when God speaks to you, be calm and cool. దేవుడు మనతో మాట్లాడినప్పుడు నెమ్మదిగా నింపాదిగా ఉండాలి. My point is, ఇంకా చెప్పేది ఏంటంటే God will speak to you very personally. దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. He loves you so much. మంచిది, ఆయన ఎంతో ప్రేమిస్తాడు. Yeah, what course to take when you are studying? మీరు చదువుకుంటున్నప్పుడు ఏ కోర్స్ తీసుకోవాలి, Which job to join? లేక ఏ ఉద్యోగంలో చేరాలి. Yeah, God knows very well, more than you and anybody, which job is best suited for your life. కాబట్టి ఆయనకు తెలుసు ఎవరికంటే ఎక్కువగా నీకు ఏ ఉద్యోగంలో సరిగ్గా నువ్వు సరిపోతావు అనేది ఆయన తెలుసు. So he
speaks to you very personal. అందుకని ఆయన నీతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. Even when we pray also. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా In Jeremiah 33:3, ఇర్మియా గ్రంథం 33:3లో you call upon me, I will answer thee. That is very personal, singular. అక్కడ నువ్వు నాకు మొరపెట్టుము నేను నీకు జవాబు నేను ఆలకింతును అనేటువంటిది వ్యక్తిగతంగా చెప్తున్నాడు. ఉత్తరం ఇచ్చేదను అనేది. Call unto me, నాకు మొరపెట్టు, I will answer thee. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. So we are having such a wonderful God. కాబట్టి ఇలాంటి అద్భుతమైన దేవుని కలిగి ఉన్నాం. Yeah, when he says something, obey to that. కాబట్టి ఆయన ఏదైనా చెప్పినప్పుడు దానికి లోబడాలి. Then you can be very happy. అప్పుడు మీరు సంతోషంగా Then ఉండగలరు. your life will be useful to him as a testimony. అప్పుడు సాక్ష్యంగా ఆయన కొరకే నీ జీవితం ఉపయోగకరంగా ఉంటుంది. So the Lord speaks to us authoritatively. కాబట్టి ప్రభు మనతో మాట్లాడినప్పుడు అధికారపూర్వకంగా మాట్లాడతాడు. Secondly, very personally. రెండవదిగా వ్యక్తిగతంగా మాట్లాడతాడు. Thirdly, very comprehensively, in detail he will speak to you unto me. మూడవదిగా ఎంతో వివరణలతో కూడా ఆయన మాట్లాడతాడు. It may be a small problem, it may be a big problem, everything step by step he will guide you. అదొక సమస్య, చిన్నది కావచ్చు లేక పెద్దది కావచ్చు, ప్రతిది కూడా మెట్టు వెంబడి మెట్టు వివరాలతో చెప్పి మాట్లాడతాడు. Whatsoever he says. అక్కడ ఆయన మీతో చెప్పునది అని రాయబడింది. అది ఇంగ్లీష్ లో ఆయన చెప్పినదంతా కూడా అని. Yes, in every matter he informs every little thing. అంటే ఆయన ప్రతి విషయంలో కూడా చిన్న స్వల్పమైన సంగతిని కూడా నీకు తెలియజేస్తాడు. Let it be any problem of your life. నీ జీవితంలో అది ఎలాంటి సమస్యన Have కావచ్చు, that confidence on God. దేవుని మీద నమ్మకం కలిగి ఉండండి. Today I do not know, as young people you are having many problems. With which problem you have come to this meeting? ఇది నాకు తెలియదు, మీరు యవనస్తులుగా ఏ సమస్యలు కలిగి ఏ సమస్యతో దేవుని ఇంటికి వచ్చావో తెలియదు. Some of you may be worried about your future education or marriage or job or where to settle, so many things. మీలో కొంతమంది మీ యొక్క యవనస్తులుగా మీ చదువు గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, లేకపోతే ఎక్కడ స్థిరపడాలి, ఇలాంటి అనేకమైనటువంటి చింతలతో మీరు ఉన్నారేమో. But the Lord is willing to speak to you in detail, every step. అయితే ప్రభు మీతో ఎంతో వివరంగా ప్రతి విషయం కూడా మెట్టు వెంబడి మెట్టు ఆయన మాట్లాడడానికి How ఇష్టపడుతున్నాడు. can we know that? ఎలా మనకు తెలుస్తుంది? Yeah, when the Lord wanted to build a tabernacle, he told every detail to Moses. చూడండి, ప్రభు ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష గుడారం నిర్మించాలని మోషేతో చెప్పాడో దాని యొక్క ప్రతి వివరాన్ని కూడా మోషేకి చెప్పాడు. Not only about the big furnishings, but even small, even nails also, the Lord has spoken to Moses. అక్కడ ఉన్నటువంటి పెద్ద ఉపకరణాలు లేకపోతే తెరలు అలాంటి వాటి విషయం మాత్రమే కాదు కానీ చిన్న వస్తువులు మేకుల విషయం కూడా మాట్లాడాడు. Not only about the altar, not only about the laver or the candlestick or other big furnishings, even small things. The Lord has not left to the choice of Moses. The Lord was willing to guide him. అక్కడ పెద్ద ఉపకరణాలైనటువంటి గంగాళం కావచ్చు, బలిపీఠం కావచ్చు, లేకపోతే దీపస్తంభం కావచ్చు, వాటి గురించి మాత్రమే కాదు కానీ చిన్న విషయాల విషయం కూడా మోషే సొంత అభిప్రాయాన్ని విడిచిపెట్టలేదు కానీ ప్రతిదీ ప్రభు వివరంగా మాట్లాడాడు. In your life, మీ జీవితంలో never think, oh, this is a small thing, why should I ask God? మీరు ఎప్పుడు అనుకోకూడదు ఏంటంటే ఇది చాలా చిన్న విషయం, దీనికి దేవుని ఎందుకు The అడగాలనుకో. Lord is willing to guide you in detail, whether it is a big thing or small problem. అంచేత అది ప్రభు ఒకవేళ అది చిన్న సమస్య అయినా పెద్దదైనా కూడా ప్రతి విషయం కూడా వివరంగా ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. Even when ప్రత్యక్ష గుడారం విషయం మాత్రమే కాదు, దేవాలయం నిర్మించే we all సమయంలో know Solomon is the wisest man ever lived. మనందరికి తెలిసినట్లుగా సొలొమోను అందరికంటే ఎంతో జ్ఞానం కలిగినటువంటి Even వాడు. to the wisest man, every small detail the Lord has dictated. చూడండి, అందరికంటే జ్ఞాని అయినటువంటి వానికి కూడా ప్రభు ప్రతి చిన్న విషయాన్ని కూడా వివరాలతో కూడా ఆయన చెప్పాడు. At the time of building the ark to Noah, ఆ నోవహ ఓడగట్టే సమయంలో కూడా, yeah, in the ministry of Philip and Paul, తర్వాత ఫిలిప్ పౌలు యొక్క పరిచర్యలో where to go? ఎక్కడికి వెళ్ళాలి? Oh, there where Philip was there in Samaria, the ministry was so prosperous, but the Lord told him, you go to that desert. కాబట్టి అక్కడ ఫిలిప్ చూసినట్లయితే సమరయలో ఎంతో ఉద్యమంతో పరిచయం చేస్తున్నాడు కానీ ప్రభు చెప్తాడు నువ్వు అక్కడ ఉన్నటువంటి గాజా ఎడారిలోనికి వెళ్ళమని చెప్తాడు. It may be your personal matter, it may be the ministry matter. అది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం కావచ్చు లేకపోతే పరిచర్య విషయం కావచ్చు. The Lord is willing to guide us very comprehensively, telling you and me every small detail, but it is our duty to go to him. చూడండి, ప్రభు ఎంతో వివరాలతో కూడా స్పష్టంగా ప్రతి చిన్నది కూడా వివరించి చెప్తాడు. అయితే మనం ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళంగా ఉన్నాం. In the case of David, దావీదు విషయంలో after Saul died, సౌలు చనిపోయిన తర్వాత David is a man of God. దావీదు దైవజనుడు. In chapter 2 verse 1 of 2 Samuel, 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, shall I go to the land of Judah? ఆయన అంటాడు నేను యూదా దేశమునకు పోవుదునా. And after that, దాని తర్వాత when God said you can go, దేవుడు నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు, and to which city I have to go? ఆయన అంటాడు నేను పోవలసిన పట్టణం ఏది. See verse 1 2 1. 2:1 2:1
నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. The Lord is guide. See, God told you go to Judah. దేవుడు అన్నాడు నువ్వు యూదా పట్టణంలోనికి పోవమన్నాడు. So if you and I were there, we would have started. అంటే ఒకవేళ నీవు నేను ఉంటే మనం ఇలా చేస్తుండేవాళ్ళం. Probably we would not have asked God also because Saul died. Next, already I was anointed. Okay, I will go and occupy. కాబట్టి మనము దేవుని కూడా అడిగి ఉండేవాళ్ళం కాదు. అప్పటికే సౌలు చనిపోయినాడు కాబట్టి వెంటనే వెళ్ళి సింహాసనం మీద కూర్చునే వాళ్ళం. I am the anointed one. నేను చదివిన ఇప్పటికి అభిషేకించబడ్డాను. So I waited for a long time. చాలా కాలం నేను వేచి ఉన్నాను. I waited till this old fellow dies. ఈ వృద్ధుడు ముసలాడు చనిపోయేంత వరకు కూడా ఎదురు చూస్తా ఉన్నాను. Now God intervened. ఇప్పుడు దేవుడు జోక్యం God చేస్తున్నాడు. paved the way. దేవుడు మార్గం Now చేశాడు. I will go. ఇప్పుడు నేను వెళ్తాను. No, he never did like that. అలాగే ఇప్పుడు ఆయన చేయలేదు. Lord, shall I go to the land of Judah? ఆయన చెడు ప్రభా నేను యూదా పట్టణంలోనికి పోదునా. Or when God said yes, అప్పుడు దేవుడు వెళ్ళమన్నప్పుడు to which city you want me to go? ఆయన అంటాడు నేను పోవలసిన స్థలం ఏది అంటే. Yeah, he could understand. He understood that the Lord is willing to guide him step by step. కాబట్టి ఆయనకు అర్థమైంది ప్రభు మెట్టు వెంబడి మెట్టు నడిపిస్తాడని. So, brothers and sisters, అంచేత సోదరి సోదరులారా we are having such a wonderful, loving God. మనకి ఇలాంటి అద్భుతమైన ప్రేమ గల దేవుడు ఉన్నాడు. I know you are having problems. నాకు తెలుసు మీకు సమస్యలు ఉన్నాయి. Some of the questions no man is able to answer. కొన్ని ప్రశ్నలకి మనిషి జవాబు Some of the ఇవ్వలేకపోతున్నాడు. problems you are not able to share with other people. కొన్ని సమస్యలు ఇతరులతో మీరు పంచుకోలేనటువంటి ఉన్నాయి. Present days, young people are having maximum number of problems when compared to all the young people of the old ages. ఆ పాత దినాల్లో ఉన్నటువంటి ఆ యుగాల్లో ఉన్నటువంటి యవనస్తులందరికంటే కూడా ఈ దినాల్లో ఉన్నటువంటి యవనస్తులకి ఎక్కువ సమస్యలు ఉన్నాయి. Yeah, some of you may be telling praise the Lord Anna with a smile, but so much, grief and burden will be there in your heart. మీలో కొందరు మరి బయటకైతే చిరునవ్వుతో ప్రైజ్ లార్డ్ అని చెప్తున్నారు కానీ హృదయంలో ఎంతో వేదన భారం కలిగిన వారుగా మీరు ఉండొచ్చు. What about my tomorrow? రేపు దినాన నా విషయం ఏంటి? Oh, I studied so much. Oh, I am postgraduate, and now will I get any job? కాబట్టి నేను ఎంతో చదువుకున్నాను, నేను పీజీ చేశాను, నాకు ఉద్యోగం దొరుకుతుందా? So many people are looking onto me. They are my dependents. కాబట్టి చాలా మంది నా మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఉన్నారు. So many burdens are there. కాబట్టి ఇలాంటి అనేక భారాలు ఉన్నాయి. But we are so thankful to the Lord, our Savior. He has not left us as orphans. అయితే మన ప్రభువుకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. ఆయన మన రక్షకుడు, ఆయన మన అనాథలుగా విడిచిపెట్టలేదు. He speaks to us authoritatively. ప్రభు మనతో అధికారపూర్వకంగా మాట్లాడతాడు. No doubt. ఏ సందేహం లేదు. Don't go to the left, don't go to the right, this is the way. ఆయన చెప్తాడు కుడికి కాదు ఎడమకు కాదు ఇదే మార్గం అంటాడు. And he talks very personally. తర్వాత ఆయన ఎంతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. Thirdly, we have seen he will speak very comprehensively. మూడోదిగా చూసాం ఆయన ఎంతో వివరాలతో కూడా మాట్లాడతాడు. And fourthly, నాలుగవది sometimes he speaks through some instruments, even through other believers. కొన్నిసార్లు ఇతర విశ్వాసులు ఇతర సాధనాల ద్వారా ఆయన మాట్లాడతాడు. Many times we will share our burdens with other believers. కొన్నిసార్లు ఇతర విశ్వాసులతో మన సమస్యలు పంచుకుంటాం, భారాలు పంచుకుంటాం. In one of the youth meetings I was sharing here only. ఇక్కడే జరిగిన యూత్ మీటింగ్ లో ఒకసారి పంచుకున్నాను. Don't share your problems with everybody whom you are seeing encountering. గమనించండి, మీరు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీకున్నటువంటి సమస్యలన్నీ వాళ్ళతో చెప్పుకోకండి. Every born again believer, they are born again only, but see, some of the people are not having that fatherly mind. Remember that. ప్రతి వారు అంటే అందరూ తిరిగి జన్మించి ఉండొచ్చు కానీ అందరికి కూడా తండ్రి లాంటి మనసు ఉండదు. Many are teachers. చాలా మంది బోధకులు. Fathers are very few. అయితే తండ్రులు చాలా తక్కువ When ఉన్నారు. you want to share your burden, go and tell the burden, convey the burden to that person whom you think he is like my father. కాబట్టి మీరు ఏదైనా భారం పంచుకోవాలని కోరుతున్నప్పుడు మీరు వెళ్ళి ఎవరైతే తండ్రి లాంటి మనసు కలిగి ఉన్నాడో నా పక్షాన అనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచుకోవాలి. As a father prays his own children for his own children with burden, they also will pray for you with burden. తండ్రి సొంత పిల్లల కొరకు ఎలాగా భారంతో ప్రార్థన చేస్తారో అలాగన వాళ్ళు మీ కొరకే ప్రార్థన చేస్తారు. Few such people will be there. కొందరు అలాగ ఉంటారు. Some people what they will do? కొంతమంది ఏం చేస్తారంటే I am in this problem. అన్న నేను ఈ సమస్యలో ఉన్నాను, I committed that mistake. నేను ఆ తప్పు చేశాను, I lost my peace. నా శాంతి పోయింది, Please pray for me. నా కొరకు ప్రార్థన చేయండి. Today very carefully they will hear. ఈ రోజు చాలా జాగ్రత్తగా వింటారు. Tomorrow they will use the same information given by you even to mock you, to scandalize your name. నీవు ఈ రోజు ఆయనతో చెప్పినటువంటి అదే సమాచారాన్ని తీసుకొని నిన్ను హేళన చేయడానికి నీ పేరు పాడు చేయడానికి దాన్ని ఉపయోగిస్తారు. Yeah, you only told now on that day. అంటారు కదా, నువ్వే చెప్పావు కదా ఆ రోజు. So that's why I am telling. అందుకే చెప్తున్నాను, If you see that fatherly mind in the other believer, with such people only you share your burden, they will pray for you. God will use them even to confirm what God has told you. చూడండి, అలాంటి తండ్రి లాంటి మనసు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ భారం పంచుకోవాలి. అలాంటి వారితో ప్రభు మీతో మాట్లాడిన ఆ విషయాన్ని వాళ్ళ ద్వారా నిర్ధారిస్తాడు.
So through some instruments like that. కాబట్టి అలాంటి కొన్ని సాధనాల ద్వారా మాట్లాడతాడు. And sometimes how God will speak? కొన్నిసార్లు ప్రభు ఎలా మాట్లాడతాడు? Even providentially by the circumstances. ఆయన పరిస్థితుల ఆధారంగా కూడా మాట్లాడతాడు. Through the daily happenings in our life. మన అనుదిన జీవితంలో జరిగేటువంటి ఘటనల ద్వారా మాట్లాడతాడు. The circumstances of our life. మన జీవిత పరిస్థితులు జరిగేటువంటి సంగతులను బట్టి. If you want to go in one direction, sometimes God will close the door. ఏదైనా దారి అటువైపుగా నువ్వు వెళ్ళాలనుకుంటావు, ప్రభు ఏం చేస్తాడు? ఆ ద్వారం మూసేస్తాడు. When God closes the door, what you have to do? ప్రభు ద్వారం మూసేసినప్పుడు మీరు ఏం చేయాలి? You have to wait till He opens it. మీరు అది ప్రభు తెరిచేంత వరకు ఎదురు చూడాలి. Or He may open another door for you. లేక ప్రభు నీ కొరకు వేరే ద్వారం తెరవచ్చు. My son, this is not for you. నా కుమారుడు, ఇది నీ కొరకు కాదు. You got a good job. You can get a job here, but this place is not congenial for you. You cannot maintain your faith here. ఇది నీకు అనుకూలమైనటువంటి ఉద్యోగమే కావచ్చు, కానీ నీ యొక్క విశ్వాసాన్ని పెంపార చేసుకోవడానికి సరైనటువంటి స్థలం నీ కొరకు కాదు. There you cannot be a faithful person. ఇక్కడ నా కొరకు నమ్మకమైన వాడు ఉండలేవు. Don't go in this direction. అందుకని ఈ దిశగా వెళ్ళకు. You wait till I open another door. అందుకని నేను వేరొక ద్వారం తెరిచేంత వరకు వేచి ఉండు అంటాడు. The circumstances also God will speak. పరిస్థితుల ద్వారా కూడా ప్రభు మాట్లాడతాడు. When God closes the door, don't try to escape through the window. Remember that. గమనించండి, దేవుడు తలుపు మూసేసినప్పుడు కిటికీ గుండా దొంగి పారిపోకూడదు. కింద పడతావు ఐతుకులాగా కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. ఐదుకులా కింద పడతారు. So when God closes a way, don't choose your own way. Oh, this is also a opening. I can go through it. Don't do like that. దేవుడు ద్వారం మూసేసినప్పుడు కిటికీ ఇది కూడా తెరిచే ఉంది కదా, ఇది ద్వారం అనుకొని దాంట్లో నుంచి వెళ్ళకూడదు. నా పర్సనాలిటీ దూరేస్తుంది దాంట్లో. కాబట్టి నేను సన్నగా ఉన్నాను, అంత దూరం వెళ్తే పోతాను. So don't do like that. అట్లా చేయొద్దు. Wait in the presence of God. దేవుని సన్నిధి ఎదురు చూడాలి. God will open the door for you. After all, you are a dear child of God. ప్రభు నువ్వు ఎంతో ప్రియమైన బిడ్డవు కాబట్టి ప్రభు ద్వారం తెరుస్తాడు నీ So కొరకు. fifthly, providentially through the circumstances, God will speak. ఐదవదిగా ప్రభు పరిస్థితుల ద్వారా, జీవిత సంఘటనల ద్వారా నీతో మాట్లాడతాడు. And sixthly, ఆరవది through the very word of God. Actually, that is the main way how God speaks to us. దేవుని వాక్యం ద్వారా నేరుగా, ఇదే ప్రాముఖ్యమైన విధానం ప్రభు మాట్లాడేది. The word of God will speak to us. ప్రభు వాక్యముతో మాట్లాడుతుంది. John 6:63 says, యోహాను సువార్త 6:63 రాయబడింది. My words are spirit and they are having life. ఆయన చెడు నా మాటలు అవి ఆత్మయు జీవమునై ఉన్నాయి అంటాడు. You may read the daily newspaper. మీరు అనుదిన వార్తాపత్రిక చదవచ్చు. You may read a novel. లేక నవల చదవచ్చు. Or you may read the writings of great poets or great authors. లేక గొప్ప కవులు, గొప్ప రచయితల యొక్క పుస్తకాలు చదవచ్చు. They may entertain you, but they cannot speak to you, isn't it? అవి చదివినప్పుడు మీకు వినోదం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది, కానీ అవి మీకు మీతో మాట్లాడదు. Because there is no life in those writings. ఎంచేతంటే ఆ రాసినటువంటి వాటిల్లో జీవం ఉండదు. What about the word of God? అయితే దేవుని వాక్యం విషయం ఏంటి? Yeah, it is having life. Because life is there, it can speak to you. దీని లోపల జీవం ఉంది కాబట్టి, జీవం ఉంది కాబట్టి మీతో మాట్లాడుతుంది. If you believe the word of God, దేవుని వాక్యం మీరు నమ్మినట్లయితే, many see all of you are young people. మీలో చాలా మంది యవనస్తులే. If you just believe the word of God, see so many headaches we can avoid. దేవుని యొక్క వాక్యమును ఉన్నదన్నట్లుగా కేవలం నమ్మగలిగితే చాలా తలనొప్పులు, చాలా సమస్యలు తప్పించుకోవచ్చు. The Lord himself told, heaven and earth may pass away, not my word. ఎంచేతంటే ప్రభు తానే చెప్పాడు కదా, భూమి ఆకాశాలు గతించిపోను కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. Small example. వచ్చిన ఉదాహరణ చెప్తాను. If you believe just Genesis 1:1. ఆదికాండము 1:1 మాత్రమే మీరు నమ్మగలుగుతారు. ఒకవేళ I know every one of you know what is Genesis 1:1. మీ అందరికి కూడా తెలుసు అనుకుంటాను ఆదికాండం 1:1 అని. Every January 1st we will start from Genesis, na? ప్రతి జనవరి 1వ తేదీన ఆదికాండం నుంచి మొదలు పెడతాం కదా. Strong decision which will become very weak within 30 days. బలమైన తీర్మానంతో ఆరంభిస్తాము, 30 దినాలకి నీరసిల్లిపోతాం. Every January 1st. ప్రతి జనవరి 1వ తేదీ. From tomorrow onwards. ప్రభా రేపటి నుండి I will start reading the Bible. నేను బైబిల్ చదవడం మొదలు పెడతాను. Yes, Genesis you will read. ఆదికాండం చదువుతారు. All the 50 chapters with higher speed in 30 days. ఎంతో 30 దినాల్లో 50 అధ్యాయాలు వేగంతో చదివేస్తారు. And in February. తర్వాత ఫిబ్రవరిలో. Now slowly Israelites will be entering. ఇప్పుడు ఇశ్రాయేలు మెల్లిగా వారు ప్రవేశిస్తారు. What happens? నిర్గమకాండం ఏమవుతుంది? Israelites have gone to the wilderness and we will go to our own wilderness. ఇశ్రాయేలు అరణ్యంలోకి వెళ్ళిపోయినట్లు మనము మన సొంత అరణ్యంలోకి వెళ్ళిపోతాం. 40 years they were wandering. 40 సంవత్సరాలు వారు తిరుగులాడుతూ ఉండినారు. So as their seed, at least 1 year we have to wander. కాబట్టి వాళ్ళ సంతానం కాబట్టి కనీసం ఒక సంవత్సరం తిరుగులాడాలి. So once again next January 1st comes. తర్వాత జనవరి 1వ తేదీ we will renew our covenant with God. ప్రభుతో మన నిబంధన నూతనపరుచుకుంటాం. God, ప్రభువా, from Genesis again I will start. మరలా ఆదికాండం నుంచి మొదలు పెడతాను. Some of the Satan's followers, demons will say,
సాతాను వెంబడించే వాళ్ళకి దయ్యములు ఏమంటాయంటే They will go to Satan. సాతాన్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు. Devil is Satan, demons are his followers. చూడండి, సాతానుడు వారిని వెంబడించేటువంటి వారు ఈ యొక్క In English, దయ్యాలు. devil is Satan, demons are Satan's agents. కాబట్టి మనకు తెలుగు చెప్పాలంటే సాతాను దయ్యాలు. Right. So, what this దయ్యాలు will go to the leader? కాబట్టి దయ్యాలు నాయకుని దగ్గరికి వెళ్ళి ఏమంటాయి? Oh, Satan. సాతానా, He has taken a decision to read the word of God. కాబట్టి దేవుని వాక్యం చదువుతానని అబ్బాయి లేకపోతే అమ్మాయి తీర్మానించుకున్నాను. From tomorrow onwards he will start. రేపటి నుంచి మొదలు పెడతారు, He may become a good believer. మంచి విశ్వాస అయిపోతారు. Satan says, సాతాను అంటాడు, you are a junior recruit, you do not know he made that decision many times. కాబట్టి నువ్వు ఇప్పుడిప్పుడే చేరావు, చాలా సార్లు చేశారు ఆ తీర్మానం ఆయన. You are a junior recruit, recently you joined as a demon. ఇప్పుడే చేరావు దయ్యముగా, జూనియర్ దయ్యం నువ్వు. You do not know about him. ఆయన గురించి నీకు తెలియదు. This is the 20th time he made that decision. ఈయన చేసిన తీర్మానం ఇది 20వసారి. So anyhow, Genesis we will read that. That's what my point is. నేను చెప్పాలనుకుంది ఏంటంటే కనీసం ఆదికాండం అయితే మీరు చదువుతారు. At least Genesis 1:1 we will read. కనీసం ఆదికాండం ఒకటైనా చదువుతాం. Yeah, what is there in Genesis 1:1? ఆదికాండం ఒకటి ఏముంది? ఎంతమంది భక్తులు ఎలా బైబిల్ చూడకుండా భక్తులు నేరుగా పరలోకానికి ఇందాక వాల్టర్ గారు మిడ్ ఇయర్ అన్నాడు, అక్కడ కూడా ఆగరా, స్పీడ్ అలా పోద్ది. Isn't it? In the beginning, God created the heavens and earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను If సృజించెను. you just believe the word of God, many headaches will be solved. దేవుని వాక్యమును కేవలం ఉన్నట్లుగా నమ్మితే చాలా తలనొప్పులు తప్పించుకుంటాం. Yeah, many times we won't believe, we will invite problems and we will breaking our heads. చాలా సార్లు మనం నమ్మం కాబట్టి సమస్యలు తెచ్చుకుంటాం, తలపోట్లు తెచ్చుకుంటాం. In the beginning, God created heavens and earth. Small verse. చిన్న మాట, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. How many problems will be solved? ఎన్ని సమస్యలు తీర్చిపడిపోతాయి. If you believe that verse 1, ఆ మొదటి వచనాన్ని నమ్మగలిగితే atheism is gone. నాస్తికవాదం అనేది వెళ్ళిపోతుంది. Because God is there. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. Simple thing. సామాన్య How many libraries are there on atheism? చూడండి, ఎన్ని గ్రంథాలయాలలో ఈ నాస్తికత్వాన్ని గురించి రాసిన గ్రంథాలు Just ఉన్నాయి. if you believe Genesis 1:1, you need not bother about atheism. కాబట్టి మీరు ఆదికాండం ఒకటి కేవలం నమ్మగలిగితే ఈ నాస్తికత్వం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. Secondly, రెండోది polytheism. Like our India, 3 crores gods are there, 30 crores are gods. Polytheism. బహుదేవత ఆరాధన That అనేటువంటిది. is also called God. అంటే అది కూడా ఇక్కడ దేవుడు అంటే ఏకవచనం కాబట్టి అది కూడా మనం ప్రక్కన పెట్టేయచ్చు. Atheism is gone. చూడండి, నాస్తికవాదం తప్పిపోయింది, Polytheism is gone. బహుదేవత ఆరాధన ప్రక్కన Evolution పెట్టేస్తాం. is gone. తర్వాత ఈ యొక్క పరిణామ సిద్ధాంతం కూడా. See, God created. దేవుడు సృజించాడు. Yeah, it is not a bomb blast, it is nothing. So far in any bomb blast nobody survived. How we will survive there? చూడండి, ఇది బాంబు బ్లాస్ట్ అని అలాంటిది ఏం లేదు, ఎందుకంటే బాంబు బ్లాస్ట్ చాలా జరిగినాయి, ఎవరు బ్రతకరు అందులో. ఈ బాంబ్ బ్లాస్ట్ లో మనం అందరం బతికామంటాడు ఆయన. వాళ్ళు ఏమంటారంటే ఈ బిగ్ బ్యాంగ్ పెద్ద బ్లాస్ట్ అయింది, దాంట్లో మనం అందరం బ్రతికామంటారు. చదువుకున్నాడు బిగ్ బ్యాంగ్ అది. సో ఇట్ ఈస్ బ్యాంగింగ్ us. సో ఎవల్యూషన్, ఇట్ ఈస్ గాన్. కాబట్టి పరిణామ సిద్ధాంతం అనేది కూడా ప్రక్కన వెళ్ళిపోయింది. Atheism is gone. నాస్తికత్వం వెళ్ళిపోయింది, Polytheism is gone. బహుదేవత ఆరాధన Evolution వెళ్ళిపోయింది, is gone. పరిణామ సిద్ధాంతం And వెళ్ళిపోయింది. Unitarianism, that is, some of the people say God and heaven are same. చూడండి, ఈ కొందరు ఏమంటారంటే దేవుడు పరలోకము అవి ఒకటే అంటారు. How it came into existence? ఈ ఎలాగున్న ఉనికిలోకి వచ్చాయి? Because the Jewish people, they will never call God as God, they will use the word heaven in the place of God. అంటే యూదులు దేవుణ్ణి ఆ పేరు పెట్టి సంబోధించరు కానీ దేవుని స్థానంలో పరలోకం అనే మాట వాడతారు. That we can see in the story of the prodigal son, I have sinned against heaven. ఈ విషయాన్ని మనము తప్పిపోయిన కుమారుని విషయంలో చూస్తాము. నేను పరలోకమునకు విరోధముగా పాపం చేస్తుని అంటాడు. Because Jews feel that God is so holy, we cannot utter his name with our lips. ఎందుకంటే యూదులు ఏమనుకుంటారంటే దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే మన పెదవులతో ఆయన పేరు పలకకూడదు So అనుకుంటారు. that's why they replaced the word God with heaven, and through that another ism has come. కాబట్టి వారు అందుచేత దేవుని స్థానంలో పరలోకం అనేటువంటి పదం పెట్టి దాని ద్వారా మరొక వాదం ఒకటి తీసుకొచ్చారు. That is Unitarianism, that is God and heaven are same. అంటే ఇది ఏంటంటే దేవుడు పరలోకము రెండు ఒకటే అంటారు. It is not like that. అది అలా కాదు. If you believe Genesis 1:1, ఆదికాండం ఒకటి చదివితే God created heaven. దేవుడు ఆకాశం లేక పరలోకమును సృజించాడు. Anybody can understand it. ఎవరికైనా ఇది If అర్థమైపోతుంది. you just believe one line in the
word of God. దేవుని వాక్యంలో ఒక్క వరుసను మనం నమ్మగలిగితే Atheism is gone. నాస్తికవాదం ప్రక్కన పెట్టొచ్చు, Polytheism is gone. బహుదేవత ఆరాధన ప్రక్కన పెట్టొచ్చు, Evolutionism is gone. పరిణామ సిద్ధాంతం పక్కన, Unitarianism is gone. దేవుడు పరలోకం ఒకటే అనేది పక్కన పెట్టొచ్చు. There is another thing, మరొకటి pantheism. అంటే that అంటే is- దేని పడితే చెట్లను వాటిని Right. మొక్కడం. Correct. That is, in everything God is. అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రతి వస్తువులో దేవుడు ఉన్నాడు. I can worship an animal, I can worship a tree, all these things. ఒక జంతువుని ఆరాధించవచ్చు, చెట్టును ఆరాధించవచ్చు, That is also gone. అది కూడా ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇది Because there చదివితే is a God. ఏం చదువు దేవుడు God ఉన్నాడు. is different and Chettu is different. దేవుడు వేరు, చెట్టు వేరు. God is creator, Chettu is a creation. దేవుడేమో సృష్టికర్త, చెట్టు సృష్టి. Not only that, అంతేకాదు, fatism is there. That is, it is my fate. Adrushtamandi, duradrushtamandi, that's all. కాబట్టి కొందరు ఏమంటారంటే అదృష్టమో దురదృష్టం అంటారు. అలాంటిది కూడా పోయింది. Yeah, all those things that they call it in Telugu karma siddhantam. కర్మ సిద్ధాంతం అంటారు. ఇది కర్మ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు కర్మ అలాంటిది లేదు. See, all these isms can be put to zero if you just believe one sentence. కాబట్టి ఇలాంటి వాదాలన్నీ కూడా ఒక్క మాట మనం చదవగలిగినట్లయితే అవన్నీ కూడా శూన్యమైపోతాయి. Even all the Greek philosophies are put to naught. గ్రీకు సిద్ధాంతములు ఆ యొక్క వారి యొక్క తత్వశాస్త్రం అంతా కూడా ఇక్కడ చూసినట్లయితే ఈ మాట నమ్మితే అవంతా కూడా శూన్యమైపోతాయి. Such a powerful thing is the word of God. దేవుని వాక్యం అంత శక్తి కలిగింది. If one sentence could answer so many things, if you read the whole Bible and believe it as it is, oh, how many headaches can be solved? చూడండి, ఒక్క దేవుని వాక్యంలో ఒక్క వచనమే ఇన్ని సంగతుల నుంచి మనం తప్పించగలిగితే, నమ్మితే ఎన్ని సమస్యలు తీర్చబడతాయి చూడండి. So God's word, through God's word, God will speak. అంచేత దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. You and I. నీవు నేను. Yes, when you know what the Lord is speaking, then we can obey to it. ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఎరగగలిగితే మనం ఆయనకి లోబడొచ్చు. So the Lord speaks authoritatively. కాబట్టి ప్రభు అధికారంతో The మాట్లాడతాడు. Lord speaks very personally. ప్రభు వ్యక్తిగతంగా మాట్లాడతాడు. He speaks in detail, that is comprehensively. ఆయన ఎంతో వివరాలతో మాట్లాడతాడు. Using some instruments like fatherly minded believers. That's why fellowship is very important. And I always encourage young people, boys or girls, to have spiritual friends, maybe one or two. అని తర్వాత నాలుగోదిగా మనం చూస్తూ వచ్చాం ఏంటంటే సాధనాల ద్వారా, అంటే తండ్రి లాంటి మనసు కలిగినారు, ఏక మనసు కలిగినటువంటి వారి ద్వారా ప్రభు మాట్లాడుతారు. Fifthly, providentially God will speak through the circumstances. ఐదవదిగా ప్రభు పరిస్థితుల ద్వారా, ఆయా సంఘటనల ద్వారా మనతో And మాట్లాడతాడు. also we have seen the most important thing, that is the word of God. తర్వాత చూసాం అతి ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం ద్వారా. So whether you understand it or not, just believe it, you can reap the fruit of it. కాబట్టి మీకు అర్థమైనా కాకపోయినా కేవలం దాన్ని నమ్మితే దాని ఫలాన్ని మీరు చూడగలుగుతారు. Not only that, అంతేకాదు, the Holy Spirit speaks to us. దేవుని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడతాడు. We can notice it in the Acts of Apostles. మనం అపొస్తలుల కార్యాల్లో మనం చూడొచ్చు. Yes, when they are suppose if a person is going in the wrong direction, no, not for this, you have to go in this direction. The Holy Spirit guided them. కాబట్టి మనం చూస్తాం, ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ప్రాంతంకి వెళ్తా ఉన్నట్లయితే దేవుని పరిశుద్ధాత్మ లేదు, అక్కడ వెళ్ళకూడదు, అది అక్కడ కాదు అని చెప్తా ఉంటాడు. As a matter of fact, ఉదాహరణ అక్కడ మనం చూసినట్లు నిజానికి instead of putting Acts of Apostles, we can say Acts of the Holy Spirit through the apostles. సో అక్కడ అపోస్తుల కార్యములు అనే దానికి బదులుగా అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ కార్యములు అని చెప్పుకోవచ్చు దానికి The పేరు. Lord has not changed. ప్రభువు మారలేదు, Yes, He wants to speak to us. ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. When the Lord speaks to us, what a joy it. Not for our glory or for anybody's glory. సో నువ్వు నేను ఈ లోకంలో ఏం చేసినా కూడా ప్రభు మహిమార్థమై చేయాలి కానీ నా మహిమ కొరకు కానీ మరెవరి మహిమ కొరకు చేయకూడదు మనం. Because we are created for the glory of God. Every one of us knew Isaiah 43:7. ఎందుకంటే మనం అందరం కూడా దేవుని మహిమ కొరకు సృజించబడ్డాం. యెషయా 43:7 మనందరికీ కూడా తెలుసు. That's why Paul is writing to Corinthians. అందుకనే పౌలు కొరింథీయులకు రాస్తూ And అంటాడు, God said, whether you eat or drink, whatever you do, in 10:31, whatever you do, do it for the glory of God. ఆయన అంటాడు కొరింథీ 10:31లో మీరు భోజనం చేసినానో పానం చేసినానో మీరు ఏం చేసినానో దేవుని మహిమ కొరకు చేయండి అంటాడు. Yes, whatever we do. మనం ఏం చేసినా కూడా When God speaks to us, ప్రభు మనతో మాట్లాడినప్పుడు do everything for His glory. ఆయన మహిమ కొరకే అన్ని చేయాలి. That's why before we do anything, it is better to ask ourselves, does it bring glory to God? అందుకని ఏదైనా చేయటానికి మునుపు మనం అడుక్కోవాలి, దేవుని మహిమ తీసుకుని వస్తుందా? Can I bring glory to God through this act? ఈ క్రియ ద్వారా దేవునికి నేను మహిమ తీసుకురాగలను. God is not getting the glory through your doings. God cannot approve it. దేవుడు నువ్వు చేసేటువంటి క్రియ ద్వారా ఆయనకు మహిమ రానట్లయితే దేవుడు దాన్ని ఆమోదించడు. Do you know what is the greatest sin David committed in his life? దావీదు తన జీవితంలో చేసినటువంటి అన్నిటికన్నా గొప్ప పాపం ఏంటో తెలుసా? As per the written records in the Bible, బైబిల్లో రాయబడిన దాని ప్రకారం what is the greatest sin? ఏంటి గొప్ప పాపం ఆయన చేసింది?
Loudly. Gatti Genesis 1:1 wonderfully you told. ఆదికాండం 1:1 గట్టిగా చెప్పారు. David will not feel otherwise, he is not here. దావీదు ఏమనుకోడు, ఆయన ఇక్కడ లేడు. What is the greatest sin David committed? దావీదు చేసిన పాపాల్లో అన్నిటికంటే పెద్ద పాపం ఏంటి? Counting the Israelites is one answer. ఇశ్రాయేలు లెక్కించడం అని. Bringing the ark is another answer. మందస్సం తీసుకురావటం అనేది. So many answers. I know A, B, C, D and E also will be there, none of the above. Isn't it? So the greatest sin David committed is counting the army. కాబట్టి దావీదు చేసిన పాపములో గొప్పదైన పాపం ఏంటంటే సైన్యం లెక్కించటం. Because of his egoistic attitude. ఎంచేత తన యొక్క అహమును బట్టి లెక్కించాడు. He has kept God aside. దేవుని ప్రక్కన ఉంచాడు. All these days, maybe 10 people may be there in the army or 1 lakh people are there. God was giving the victory. కాబట్టి ఒకవేళ అక్కడ 1,00,000 మంది ఉన్నా 10,000 మంది ఉన్నా దేవుడు ఇన్ని రోజులు కూడా ఆయనకి విజయం ఇచ్చాడు. It is not because of the army. అక్కడ ఉన్న సైన్య బలాన్ని బట్టి కాదు. Today you and I are successful in the world not because of our intelligence or strength. It is by the Spirit of God. It is because of God. చూడండి, ఈ రోజు నీవు నేను లోకములో విజయవంతంగా జీవించగలుగుతున్నామంటే మన జ్ఞానము మన యొక్క బలం కాదు కానీ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నాం. Not by might, not by strength, but by the Spirit of God. బలము చేతనైనా శక్తి చేతనైనా కాదు కానీ దేవుని ఆత్మ చేత. But in that particular incident, అయితే ప్రత్యేకమైన సందర్భంలో yes, for his own glory, glory of the army. ఆయన తన సొంత మహిమ కొరకే సైన్య గొప్పతనాన్ని చూడగోరాడు. Even Joab exhorted David. చూడండి, అక్కడ యోవాబు కూడా అక్కడ హెచ్చరిస్తాడు Why దావీదుని. you are counting the army, O David? దావీదా ఎందుకు లెక్క పెడతా ఉన్నావు Is ఈ it సైన్యం? because of the army you are getting the victories? అంటే ఈ సైన్యాలను బట్టి నీకు జయం పొందుతా It is వచ్చావు. because of the Lord. ప్రభువును బట్టి. So why you are counting the army? అందుకని ఎందుకు సైన్యాన్ని లెక్కిస్తున్నావు? That's why in his confessional prayer, అందుచేత తను ఒప్పుకునే ప్రార్థనలో ఆయన అంటాడు, in 2 Samuel 12:10 in the case of Bathsheba, బత్షెబ విషయంలో 2 సమూయేలు 12:10లో 12:13, 12:13లో he says, Lord, I have sinned. ఆయన అంటాడు, నేను పాపము చేసి తిని అంటాడు. But when he counted the army, అయితే ఆయన సైన్యమును లెక్కించినప్పుడు in 2 Samuel 24:10, 2 సమూయేలు 24:10లో I have sinned greatly. He is putting an adjective there. ఆయన ఒక విశేషణం వాడుతంటాడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. There పాపము. అక్కడ పాపం Here అంటాడు. గొప్ప పాపము. అది ఇక్కడ అంటాడు గొప్ప పాపము. Man of God, he has seen the intensity of the sin he has committed. చూడండి, దైవజనుడు తాను చేసినటువంటి పాపం ఎంత తీవ్రమైందనేది గమనించాడు. Because of the sin with Bathsheba, బత్షెబతో చేసినటువంటి పాపమును బట్టి 4 or 5 people died. కేవలం 4-5 చనిపోయారు. Okay, Uriah was killed. ఉరియా చనిపోయాడు. So, and Bathsheba's first child was dead. బత్షెబ మొదటి బిడ్డ చనిపోయాడు. And as a punishment to that sin, even Amnon was killed. ఆ యొక్క పాపానికి శిక్షగా అమ్నోను చనిపోయాడు. And Absalom was killed. అబ్షలోం చనిపోయాడు. Adonijah was killed. అదోనియా Some చనిపోయాడు. 4 or 5 people in the family of David. దావీదు కుటుంబంలో 4-5 చనిపోయారు. But in the case of this sin, in counting the army, అయితే ఇక్కడ ఇశ్రాయేలు సైన్యాన్ని లెక్కించినటువంటి ఈ పాపం see the విషయంలో severity of punishment, 70,000 died. చూడండి, ఇక్కడ శిక్ష తీవ్రత 70,000 మంది మరణించారు. That is what we read in the 24th chapter of 2 Samuel. 2 సమూయేలు 24వ అధ్యాయం అదే విషయాన్ని మనం చూస్తున్నాం. That's why అందుకని whatever we are doing, మనం ఏం చేస్తున్నా maybe కూడా in our offices, మన ఆఫీసుల్లో maybe in కావచ్చు, our colleges, మన కాలేజీలో even in కావచ్చు, the house of God, దేవుని ఇంటిలో కూడా are we doing it for the glory of God? దేవుని మహిమార్థమై చేస్తున్నామా? Sometimes we talk as we like in our colleges. కొన్నిసార్లు మన కళాశాలలో ఇష్టానుసారంగా We will మాట్లాడుతుంటాం, talk like the worldly people. లోకస్తులే We will మాట్లాడుతుంటాం, forget our separation. మన ప్రత్యేకతను మర్చిపోతాం. Does it bring glory to God? దేవునికి మహిమ తీసుకొస్తుందా? It is always better to question. ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవడం మంచిది. When God speaks to you, whatever you do, do it for the glory of God. ప్రభు మీతో మాట్లాడినప్పుడు మీరు ఏం చేసినా కూడా దేవుని మహిమార్థమై చేయండి. At the end of that miracle, the first miracle in Cana, it is written in verse 11 that his glory was manifested. ఈ యొక్క మొదటి సూచక్రియ లేక ఆయన చేసిన అద్భుతము కానాలో 11వ వచనంలో రాయబడింది ఏంటంటే ఆయన తన మహిమను బయలుపరిచెను. Brothers and sisters,
సోదరి సోదరులారా, This is the yardstick whether to do anything or not in our life. మన జీవితంలో ఏదైనా చేయాలా చేయకూడదు అనే దానికి ఇది కొలబద్ద. Shall I go to that particular place? నేను ఆ ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళాలా? Can I go to cinema? నేను సినిమాకి వెళ్ళొచ్చా? Will it bring glory to God? ఆ దేవుని మహిమ తీసుకొస్తుందా? There are all scornful people are sitting. అక్కడంతా అపహాసకులు All కూర్చుంటారు. half naked dances are going on. అక్కడంతా అర్ధనగ్నంగా నాట్యాలు జరుగుతుంటాయి. How can I join myself with such a group? కాబట్టి అలాంటి గుంపుతో నేను ఎలా చేరుతాను? I am a child of నేను God. దేవుని బిడ్డను. I have to maintain my separation. నా ప్రత్యేకతను That will కాపాడుకోవాలి. not bring glory to ఆ God. దేవునికి మహిమ తీసుకురాదు. Yes, I will not go there. అందుకే నేను వెళ్ళను. This is a yardstick. కాబట్టి ఇది కొలబద్ద. Yes, will it bring glory to God or not? దేవునికి మహిమ వస్తుందా రాదా? Before doing anything. ఏదైనా చేయడానికి మునుపు So, when God speaks, దేవుడు మాట్లాడినప్పుడు obey to it. దానికి లోబడాలి. Sometimes it may be against your will. కొన్నిసార్లు అది నీ ఇష్టానికి వ్యతిరేకం కావచ్చు. You want to marry somebody, God will say some other person. మీరు ఒకరిని వివాహం చేసుకోవాలనుకుంటే ప్రభు అంటాడు, లేదు వేరే వ్యక్తి Yeah, అంటాడు. you know from the life of Brother Billy Graham also. బిల్లీ గ్రాహం గారి జీవితం నుంచి మీకు తెలుసు అనుకుంటా. Yes, he wanted to marry somebody, but God has shown Sister Ruth. ఆయన ఎవరినో వివాహం చేసుకోవాలనుకున్నాడు, అయితే దేవుడు సహోదరి రుతును చూపించాడు. And one day some people asked, who is the best believer on the face of the earth? Then Billy Graham answered, it is Ruth. ఒక దినాన్న బిల్లీ గ్రాహం గారిని ఎవరు అడిగారు, ఒక దినాన్న ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరిలో శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన నా భార్య రూత్ అని చెప్పాడు. Who is the best believer? ఎవరు విశ్వాసి? She is supporting me in all the ministry in her prayer, through her prayers. ఆ పరిచర్య అంతటి కూడా ప్రార్థనలో ఆమె నాకు ఆధారంగా నిలబడింది. Sometimes God knowing your future, the ending from the beginning, he will say, this is not the way. ఆయన ప్రభు అంతము ఆరంభం నుంచి ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆయన ముందుగానే నీతో చెప్తాడు, ఇది మార్గం కాదు, నువ్వు Sometimes you వెళ్ళాల్సింది. will be puzzled what he is telling to me. కొన్నిసార్లు మీకు ఆశ్చర్యం అవుతుంది, ఎందుకు దేవుడు నాకు ఇది చెప్తున్నాడు Is అని. it not a wonder when the wine is over, you fill the pots with water? Is it the answer? చూడండి, ఇక్కడ ఆశ్చర్యం అనిపించట్లేదా? ద్రాక్షారసం అయిపోతే రాతి బాణలు నీళ్ళతో నింపబడడం అనేటువంటిది ఏంటిది Will జవాబు? anybody say like that? ఎవరైనా అలాగ చెప్తారా? ప్రభుకి సరిగ్గా వినపడిందా లేదా? ప్రభుకు సరిగా వినబడిందో లేదా? ఓ ప్రభు, ద్రాక్షారసం అయిపోయింది, నీళ్లు కాదు అంటే some fellow will be signing also. No. కాబట్టి ప్రభు అక్కడ అయిపోయింది ద్రాక్షారసం, నీళ్లు కావని సైకిల్ కూడా చేసి చెప్పారేమో. The ways of God sometimes we cannot understand. దేవుని మార్గములో కొన్నిసార్లు మనకు అర్థం కావు. He knew what he is going to do. ఆయన ఏమి చేయబోతున్నాడో ఆయన ఎరుగును. What is going to happen to Lazarus? He is going to come out of the tomb. He knew it very well. లాజర్కి ఏం జరగబోతుందో, సమాధిలో నుంచి ఆయన బయటికి వస్తాడని బాగా తెలుసు. He knew the ending from the beginning. ఆయనకి ఆరంభం నుండి అంతం తెలుసు. So brothers and sisters, అని చేత సోదరి సోదరులారా, if you want to lead a happy life or useful life for the Lord in this world, ఈ లోకములో సంతోషముతో ప్రభు చేత వాడబడే జీవితం జీవించాలంటే do whatever he says for his glory. ఆయన చెప్పునది, ఆయన మీతో చెప్పునది ఆయన మహిమార్థమే చేయడి. Then there is a guarantee of happiness. అప్పుడు అక్కడ నీకు సంతోషం ఖచ్చితంగా దొరుకుతుంది. Surely your life will be useful for today and also in eternity. నిశ్చయంగా నీ జీవితము ప్రభు ఉపయోగించుకుంటాడు ఇక్కడ నిత్యత్వంలో. Such a loving God we are having. అలాంటి ప్రేమ గల ప్రభుని మనం కలిగి ఉన్నాం. Pray in the presence of God for everything. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రతి విషయం కొరకు ప్రార్థన చేయాలి. As I told you, he will talk to you very personally. నేను మీతో చెప్పినట్లుగా ప్రభు ఆయన మీతో ఎంతో స్పష్టంగా వ్యక్తిగతంగా మాట్లాడతాడు. Wait in the presence of God. అందుకని ప్రభు సన్నిధిలో కనిపెట్టండి. And for that read the word of God more and more. దాని కొరకే దేవుని వాక్యాన్ని అధికంగా చదవండి. The people whom God used mightily in the Bible, even today, those are the people who spent more time with the word of God and in prayer. చూడండి, దేవుని వాక్యంలో కావచ్చు, నేటి దినాల్లో కావచ్చు, ప్రభు చేత బలంగా వాడబడినటువంటి వాళ్ళు ఎవరంటే దేవుని వాక్యముతో ఎక్కువ సమయం గడిపిన వారు, ప్రభు సన్నిధిలో ప్రార్థనలో సమయం గడిపిన వారు. Don't waste your time. కానీ మీ సమయం వ్యర్థం We are చేసుకోండి. living in the end days. అంత్య దినాల్లో మనం ఉన్నాం. I can narrate so many incidents that are happening in the world which clearly shows that the end is so near. లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంగతుల ద్వారా అంతము అది చివరిలో దినాల్లో మనం ఉన్నామని నేను చెప్పగలను. I can show you so many things that are happening in various countries. ఆయా దేశాల్లో జరుగుతున్నటువంటి ఆయా సంగతులు మీకు చెప్పగలను. Time is so short. సమయం చాలా తక్కువగా Don't ఉంది. waste your time. మీ సమయం వ్యర్థం Spend in the చేసుకోవద్దు. presence of God. దేవుని సన్నిధిలో గడపండి. You may get an officer post or clerk post, that is not important at all. We are going to leave this world, remember that. చూడండి, మనకి ఆఫీసర్గా ఉద్యోగం రావచ్చు, గుమస్తగా రావచ్చు, అది ప్రాముఖ్యం కాదు. లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోతున్నాం. People who earned crores of rupees left in this world, they left this world. ఈ కోట్లు సంపాదించిన వారు కూడా వాళ్ళంతా ఇక్కడే విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. Sometimes even your property, your children cannot enjoy. Do you know that? కొన్నిసార్లు మీ ఆస్తి మీ పిల్లలు కూడా అనుభవించలేరు. They will be in some foreign country.
ఎందుకంటే వాళ్ళు ఏదో విదేశంలో ఉంటారు. That is our position is like that. మా పరిస్థితి అలాగే ఉంది. See, after they get jobs, they will go away. What about your house? What about all those things? Bindulu, gundugulu, to whom you are going to give? కాబట్టి అక్కడ వాళ్ళకి విదేశాల్లో ఉద్యోగాలు దొరికితే అక్కడ సెటిల్ అయిపోతారు. మన ఇల్లులో ఈ కుండలు బిందెలు ఎవరికి ఇస్తారు? No, isn't it? ఎవరికి ఇస్తారు? So let us concentrate on the heavenly things. అందుకనే పరలోక సంబంధమైన వాటి మీద మనసు నిలుపుదాం. Time is so short. సమయము చాలా తక్కువ. All the signs of his second coming are almost fulfilled. You know very well what is happening in the country of Israel every day. రెండవ రాకడకు సంబంధించిన సూచనలన్నీ దాదాపుగా నెరవేర్చబడ్డాయి. ప్రతి దినము కూడా ఇశ్రాయేల్ దేశంలో ఏం జరుగుతుందని మీకు తెలుసు అనుకుంటా. Okay, whatever job we may get, that is not important. మనకి ఏ ఉద్యోగం చేస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదు. For a short time, maybe 20 years or 25 years or 30 years we will work there. మనం చేసేది తక్కువ కాలం, 20-30 సంవత్సరాలు చేస్తాం అనుకోండి. But this time, అయితే ఈ సమయం if we invest in the work of the Lord, ప్రభు పనిలో పెట్టుబడి పెడితే, spend time with the word of God, దేవుని వాక్యంతో సమయం గడిపి, and work for God, ప్రభు కొరకు పని చేస్తే, invest in eternity. నిత్యత్వం కొరకే పెట్టుబడి పెట్టండి. What to do, ask God, ఏం చేయాలా ప్రభుని అడగండి, and do it for his glory. ఆయన మహిమార్థమై చేయండి. One day will be there, one day will come. ఓ దినం వస్తుంది. Oh, the good and faithful servant, what a commendation. ఎలాంటి గొప్ప మెప్పుకున్న మాట అంటే, బలానమ్మకమైన మంచి దాసుడు అంటాడు. Keeping that in our view, let us go forward in our life. దాన్ని మన యొక్క దృష్టిలో ఉంచుకొని మన జీవితంలో ముందుకు వెళ్తాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.